ఢిల్లీలోని మాలవీయ నగర్లో 21 మంది ప్రాణాలను బలిగొన్న ఘోర అగ్ని ప్రమాద ఘటనలో కీలక పరిణామం జరిగింది. ప్రమాదం జరిగిన మికాసా ఇన్ హోటల్ భవన యజమాని లవకేష్ బజాజ్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై హత్యతో సమానమైన నేరం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లోని రెస్టారెంట్లో విద్యుద్ఘాతం కారణంగా మంటలు అంటుకున్నట్లు నిర్ధారించారు. భవనానికి 6 గదుల నిర్వహణకే అనుమతి ఉండగా యాజమాన్యం అక్రమంగా 25 గదులను నడిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. భవనానికి G+1 గా మాత్రమే అనుమతి ఉండగా అధికారులు అనుమతి లేకుండానే అదనపు అంతస్తులను నిర్మించారని, అగ్నిమాపక శాఖ నుంచి NOC కూడా తీసుకోలేదని గుర్తించారు. ఘటనపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జిత్ అత్యవసర సమీక్ష నిర్వహించి న్యాయ విచారణకు ఆదేశించారు. నెల రోజుల పాటు ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న అన్ని హోటళ్లు, నర్సింగ్ హోంలు, కోచింగ్ సెంటర్లు, రెస్టారెంట్లలో ఫైర్ సేఫ్టీ తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే తక్షణం సీజ్ చేయాలని, విద్యుత్ సరఫరా నిలిపివేయాలని స్పష్టం చేశారు. నిన్నటి ప్రమాదంలో 21 మంది మరణించగా వారిలో 11 మంది విదేశీయులు ఉన్నారు. సహాయ సిబ్బంది రక్షించిన 58 మందిలో 35 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో 19 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.